మామూలుగా వాడు నా మామూలు నడుచుకోండి ఆత్మ ద్వారా ప్రేరేపించోడు ప్రాముఖ్యంగా మనం చేసుకుంటున్నాం. ఈ ప్రభు ప్రేమ తండ్రి లోకం నుండి సహవాసం నుండి సంభాషణ నుండి పనిపాటు నుండి సన్నిధానంతో చిన్నాం. పరీక్షన్ని గడి వరకు మన మాటలు తలంపులు దేశాలు దేవులు చూపులు బ్రతుకులు తండ్రి మీ ఆత్మ పూర్ణతకి వాక్యానికి విధంగా ప్రభు మీ దృష్టి చేసిన సమస్త దోషంగా ప్రాథమిక దైత్యమని క్షమించి ఈ శుభ్రతలో నన్ను మమ్మల్ని కలిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా అంగీకరించాలని వేడుకుంటున్నాం. తమ పరిశుద్ధ దేవుడు మేము కూడా పరిశుద్ధులు ఉండాలని ఆలోచించాం. పరిశుద్ధం లేకుండా కూడా ప్రభుత్వం చూడలేదని వాక్యం రాయబడుతుంది. ఈ పరిశుద్ధ ఎల్లప్పుడూ మీ పాల్భాగం సాగించండి. ఈ దైవ స్వభావం పాల్భాగం స్వామి భగవాన్ సరే మేము దృష్టించిన కాబట్టి స్తోత్రాలైనా
చేత నేను అన్నాను కదా, అయ్యా మరి మీరెందుకు కొరకు ప్రభువుని నమ్ముకున్నారు, మీరు ప్రభువుని నమ్ముకొని ఎంతకాలం అయ్యింది, కొన్ని విషయాలు నాతో చెప్పండి అని అడిగాను. అడిగినప్పుడు ఆయన అన్నారు కదా, మేము పాపులమండి, మేము ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా కులస్తుల వల్ల మాకు అనేకమైనటువంటి ఆపదలు వాటిల్లై శ్రమలు, ఆ శ్రమలన్నింటి నుంచి దేవుడు మమ్మల్ని కాపాడారు. అంతేకాదు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా భార్యకు విషయాలు ముట్టుకుని అది కాటు వేసింది. అలా 2 పర్యాలు జరిగింది. అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తన భార్యను చంపేసేలా ఉన్నది, మంత్రాలకో మందుకో తీసుకుపోవాలని నన్ను చాలా నిందించారు. అయినప్పటికీ చనిపోతే సమాధి చేస్తాను కానీ నేను మందుకి మాకు తీసుకొని పోనని చెప్పి నేను ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ప్రభు నా ప్రార్థన ఆలోచించి నా భార్యను స్వస్థపరిచారు, బాగు చేశారు. అలా 2 పర్యాలు జరిగింది అని ఆయన చెప్పారు. చాలా సంతోషం, మంచి సాక్ష్యం చెప్పారు కదా మీరు అన్నాను. సరే మంచిది, మరి నారు పోసిన వాళ్ళు నీరు పైపు కొట్టాలని లోకంలో నానుతుంది. ఆ సృష్టికర్త ఒక్కడే, అందరినీ సృజించిన వాడు కూడా ఒక్కడే. అందుచేత ఆయన అందరికీ మేళ్ళు చేస్తున్నాడు. ఒక ఆయన గారు, ఈ వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారంలో నాకు లాభం చేకూరిస్తే నీకు వ్రతం చెల్లించుకుంటున్నాను సత్యనారాయణ బాబుకి ఇంకో కొడుకున్నాడు. ఆయన వ్యాపారంలో ఆయనకు లాభం వచ్చింది. అందుచేత సత్యనారాయణ ప్రభుకి వెళ్ళి అక్కడ ఆయన వ్రతం చెల్లించుకున్నాడు. ఒక ఆయన బిఏ పరీక్ష వెళ్తున్నాడు. నీ పట్టుభద్రుడు అయినట్లయితే, పాస్ అయినట్లయితే నా తరగతికి నీకు ఇస్తానని వెంకన్న బాబు మొక్కుతున్నాడు. ఆయన బిఏలో పాస్ అయ్యాడు. ఆ కారణం చేత ఆయన తిరుపతి వెంకన్న బాబు తన తరగతులు సమర్పించుకున్నాడు. అలాగే ఒక స్త్రీ తనకు గర్భఫలం లేదు, ఆ కారణం చేత నాకు గర్భఫలం ఇస్తే నీకు ఎన్ని గురుకు చెల్లించుకుంటానని సుబ్బారాయుడు బాబు మొక్కుకుంది. ఆమెకు గర్భఫలం కలిగింది కాబట్టి ఆమె వెళ్ళి సుబ్బారాయుడు బాబు తను మొక్కుబడి చెల్లించుకుంది. యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి యేసు ప్రభు నాకేమేం చేశారని మీరు చెప్తున్నారు కనుక వారు వారి విశ్వాసాన్ని బట్టి ఆయా దేవుడి దగ్గరికి వెళ్ళి వారు ఉన్నటువంటి మొక్కుబడి చెల్లించుకున్నారు. కానీ సృష్టికర్త ఒక్కడే, మీరు అందరికీ చేసిన వారు ఒక్క దేవుడే. కానీ వారి విశ్వాసాన్ని బట్టి ఆయా మార్గాల్లో పోయి వారు వ్రతాలు లేక మనుషులు చెల్లించుకున్నారంటే కనుక అది కాదు నా ప్రశ్న. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని అడిగాను. ఎందుకు వచ్చారంటే పాపులను రక్షించేందుకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చారని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. కనుక పాపుల రక్షకుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన పుట్టుగుడ్డి వారికి చూపించాడు, కుష్ఠరోగులు ముట్టుకొని శుద్ధులుగా చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, గాలిని తుఫాను గర్జించి నిమ్మలింప చేసి సర్వ సృష్టిని అదుపులో పెట్టాడు. ఇలాంటి ఎన్నో గొప్ప అద్భుతాలు దినాలు ఇప్పుడు వేరు చేసి ఆయన దేవుడిని రుజువు చేస్తున్నాడు. కానీ కుష్ఠరోగిని బాగు చేయడానికి ఆయన ప్రాణం పెట్టలేదు, గుడ్డివానికి చూపివ్వడానికి ఆయన ప్రాణం పెట్టలేదు. హృదయ రోషను కొడుతూ సమాధిలో లాజరున్నాడు, లాజరును బ్రతికించడానికి ఆయన ప్రాణం పెట్టలేదు. కానీ ఎవరి కొరకు పెట్టాడు ప్రాణం అంటే? అందులో పాటి కోసమే పెట్టాడు. గుడ్డివాడిని చూపివ్వడం గొప్ప అద్భుతం కాదు, కుష్ఠరోగిని ముట్టుకొని శుద్ధినిగా చేయడం గొప్ప అద్భుతం కాదు, చచ్చినటువంటి లాజరును లేపడం గొప్ప అద్భుతం కాదు. దానికంటే మించినటువంటి అద్భుతం పాపిని రక్షించడమే ఆశ్చర్యమే గొప్ప అద్భుతం. ఆ పాపి కోసం ఆయన ఏం చేశారంటే అది కలవ శిలువ మీదకి వెళ్ళి ఆయన ప్రాణాన్ని రక్తాన్ని ధారవోశాడు. గుడ్డివానికి చూడడానికి ప్రాణం పెట్టలేదు, ఆయన చచ్చినటువంటి లేపడానికి ప్రాణం పెట్టలేదు. కానీ పాపి కోసం ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం పాపలను ఆయన రక్షించాడు.
స్వస్థత పండుగలు అంటున్నారు చాలా మంది. అక్కడ స్వస్థత కార్యం ఒకటి లేదు, అది పండుగలుగానే పోతున్నాయి ఆ ఫోటోలు కూడా. కానీ అందుకోసం కాదు యేసయ్య వచ్చింది, పాపులు రక్షించడానికి వచ్చానన్నాడు. అందుచేత వారిలో ఆ సాక్ష్యం నాకు కనబడలేదు. 15 సంవత్సరాలు అయింది క్రీస్తు నమ్ముకొని. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల్లో కూడా వారు నిలబడ్డారు, దేవునికి స్తోత్రం. కానీ అసలు మెట్టుకు రాలేదు వారు. అప్పుడు నేను వారికి రక్షణ అనుభవం లేదని గ్రహించి అప్పుడు వారి కోసం దేవుని వాక్యం బోధించాను. కొంత సమయం బోధించి వారిని మోకరింప చేసేసరికల్లా భార్య భర్త 4 బిడ్డలు ఉన్నారు, వివాహం కావాల్సినటువంటి పిల్లలు. అలాంటి వారందరూ గోళ్ళు బాగా నేడుస్తున్నారు. ప్రభు ఆ పాపిని ఇంతవరకు మేము నీ బిడ్డలమని అనిపించుకున్నాం, కానీ మాలో రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. ఇలాంటి గోళ్ళు మా నేర్చారు. ఇంకా 4 దినాలు ఉండండి అయ్యగారు అన్నారు. దేవుని ఆడుతుండేవారు ఉన్నారు, వడ్డీ వ్యాపారాలు చేసేవారు ఉన్నారు, వ్యభిచారంలో బ్రతికేవారు ఉన్నారు. కనుక ప్రియ సోదరుడు సోదరు, నీ పాపం మీద నీకు జయించుతం లేకుండా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ రాజ్యం. ఆ రాజ్యంలో ఎలా ప్రవేశిస్తావు, నేను ప్రశ్నిస్తున్నాను ప్రభు నామంలో నేను రాత్రి సమయంలో. కనుక ప్రియ సోదరుడు సోదరు, అందరూ పుచ్చుకున్నారని నేను చేసుకుంటానని మాత్రం పుచ్చుకోవడానికి రావద్దు. 20% బాప్తిజం పుచ్చుకుంటే అది మారు మనసు బాప్తిజం కాదు. అది మారు మనసు బాప్తిజం 100 పెళ్లిళ్ళు చేస్తున్నాం. సరే, కనుక పెళ్లి అయిపోయిన తర్వాత మరలా దేవుని గుడికి గడప తొక్కేటటువంటి పరిశుద్ధులు ఎవరికి కనపడలేదు. పెళ్లి అయిపోయిందిగా ఇక్కడ అక్కర్లేదు దేవుని సన్నిధి. దాని వారు అక్కర్లు తెల్లార్చుకోవడానికి వస్తారు యేసు దగ్గరికి, రోగాలు కుదుర్చుకోవడానికి వస్తారు యేసయ్య దగ్గరికి. కానీ ఎందుకు వచ్చారు ఆనాడు? 2 ముక్కలు తినడానికి వచ్చారు. 5,000 మందికి 5 రెట్లు 2 చేపలు ఆశలు పంచిపెట్టాడు యేసయ్య. కానీ మరి 7 రెట్లు కొన్ని చేపలు పంచిపెట్టాడు 4,000 మందికి. కనుక 2 ముక్కలు తినడానికి వస్తున్నారు, రోగాలు కుదుర్చుకోవడానికి వస్తున్నారు. కానీ నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప త్రిప్పమన్నాడు. సరే, నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప త్రిప్పమన్నాడు. నీ శత్రువుల కోసం ప్రార్థించమన్నాడు ఆయన. అప్పుడేమన్నారు తెలిసింది, చాలా కఠినమైన మాట. ఇది ఎవరు వినగలడు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప త్రిప్పాలట. ఒక మానవుడు ఈ భూలోకి జీవితం జీవిస్తే పరలోక మహిమలు చేరగలడు. అలాంటి జీవితం గురించి ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక బోధలు ఆయన చేశాడు. కనుక ప్రియ సోదరుడు సోదరుడు తుమక్కలు తినడానికి కాదు, రోగాలు కుదుర్చుకోవడానికి కాదు. నువ్వు ఏమన్నాడు? నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప త్రిప్పమన్నాడు. అది మారు మనసు కలిగినటువంటి బిడ్డల యొక్క లక్షణాలు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు ఆయన. సరే, కనుక ప్రియ సోదరుడు సోదరి, ఇది చాలా కఠినమైన మాట. ఇది ఎవరు వినగలడు అని చెప్పి అందరూ కాలిపోయేట ఆయన విడిచిపెట్టు. సరే, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకున్నారట. ఎవడు వినగలడు అని చెప్పుకున్నారట. 2 ముక్కలు తినడానికి వస్తున్నారు, రోగాలు కుదుర్చుకోవడానికి వస్తున్నారు. కానీ పరలోక రాజ్యాన్ని చేరడానికి ఇది సరైన మార్గం అని ఆయన బోధించినప్పుడు ఇది చాలా కఠినమైన మాట అని వారు మనసులో బాధపడ్డారు. తర్వాత ఏం చేశారండి? 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఇక్కడ ఎంతమంది ఆయన వెంబడించకుండా దూరం అయిపోవడానికి వచ్చారు నాకు తెలియదు. సరే, కనుక ప్రియ సోదరుడు సోదరి, కఠినమైన మాట. ఇది ఎవరు వినగలడని చెప్పి అక్కడి నుంచి ఆయన వెంబడించడం మానేశారట. దానికి వాళ్ళంటే చాలా కఠినంగా ఉంది. వాళ్ళంటే చాలా కఠినం. భక్తిహీనులు ఆయన సన్నిధికి రాజకీయప్పుడు, భక్తిహీనులు ఆయన సన్నిధికి ప్రభువులో జీవిస్తున్నటువంటి స్త్రీ పురుషులు, భక్తిహీనమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి స్త్రీ పురుషులు ఆయన సన్నిధికి రాలేదు. చాలా కష్టం. కనుక అద్దం దగ్గరికి వస్తే మన భూటాంత అద్దం ఎలా కనబడుతుంది, ఎక్కడ మచ్చ డాగుందో అద్దం చూపిస్తుంది. అలాగే మన బ్రతుకున్న పాపాలు ఎందుకు పెడుతుంది ఈ దేవుని వాక్యం అర్థం. అందుచేత దేవుని తండ్రి చాలా మంది రాలేరు, పాటలు పాడినంత సేపు ఉంటారు, కానీ వాక్యం పట్టుకుని సరి పట్టాబంతులైపోతారు. వాక్యం వింటే నీ జీవితానికి మార్పు వస్తుంది, వాక్యం వినకపోతే నీ జీవితానికి మార్పు వస్తుంది.
కనుక ప్రియ సోదరుడా సోదరి ఈ రాత్రి సమయంలో మీకు ఆయాసం కలిగించదు. దయచేసి మీరు అందరూ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేట ముందుగా మీకు మనవి చేస్తున్నానండి. ప్రసంగి 15వ వచనం చదవండి ఎవరైనా. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ప్రయాసాల చేత ఆయాసపడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కృపానిధి మీ పవిత్రమైన పాదములు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైనటువంటి కల్వర్ ప్రేమల బ్రతకని ఇంతవరకు జరిగించండి. మాలో నా నాట్యములను తీసుకొచ్చి మాంసములు మా గ్రహించడానికి ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ఇల్లు మాత్రమే కాదు, ఈ వాక్యం అందరూ సత్యాన్ని నేను గ్రహించినట్లుగా సహాయం చేయండి. ఈ వాక్యం అందరూ సత్యాన్ని గ్రహించడం మాత్రమే కాదు, ఈ వాక్యానికి మీరు విద్యమై మా జీవితానికి ఈ వాక్యాన్ని అన్వయించుకొని మీ స్వారీపరకు మర్చబడి మీ గంభీరటువంటి సత్యములు కుడియలకు కలగకుండా సత్యములు సాగినటువంటి దానికి నాకు ఆకీర్తించమని వేడుకుంటున్నాం. ఈ సమయం మీ దాసునాన్ని ఆత్మ చేసుకునేది ఇచ్చలేదు పామండి మాంచిగలవాన్ స్వామి నీ ఆరోగ్య మాంచిగలవాన్ అయోగ్యుడు ఏమి చేస్తాను అంటండి. దేవులను సంతం కొట్టుని చెప్పేసి ఈ పరిశుద్ధాత్మ వెనుక నుంచి నాతో మాతో సమయం మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందవలసిందిగా మనం చేసుకుంటున్నాం. స్వామి నీవు ఇచ్చినటువంటి వాక్య మనుషులు నీ భయం పుట్టించొద్దని ఏ కాలు సాగిస్తున్నాడు తండ్రి. ఈ వాక్య భయం అందరిలో కలిగించమని వేడుకుంటున్నాం. స్వామి నా నోటి మాటలు నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారణాలను ఆస్వాదించమని మరియు హృదయం ఖాళీగా పోకుండా సహాయం చేయండి. ప్రతి ఆత్మ సంబంధమైన జీవన ఆశీర్వాదాలు మీ ద్వారా పొందుకొని దాన్ని సంతోషించి వెళ్ళగలిగే భాగ్యం ఇప్పించమని రాణి ఆయుష్ తీసుకుని నామం పేరు ప్రతి వేడుకొంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మరి ఈ సమయంలో చిన్న వర్తమాన్ని అందించాలని ఆశిస్తున్నానండి. దయచేసి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినాలని ముందుగా మనం చేస్తున్నానండి. ఇలాంటి సమయం మరలా మీకు ఈ బ్రతుకులో రమ్మంటే రాదు. ఎందుచేతంటే రేపటి దినము సత్యపడవద్దు. ఏ దినము ఏది సంభవించబోనో అది నీకు తెలియదు. ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. రేపటి దాకా బ్రతుకుతామని మన బ్రతుకు గ్యారెంటీ కూడా ఏమీ లేదు. కనుక ప్రియ సోదరుడా సోదరి, మరి రాత్రి సమయంలో జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. దయచేసి మరొకసారి దయచేసి దెబ్బలాడుకోకండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. బుద్ధిహీనులు ఊరికి పోయే త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నారని వాక్యం బోధిస్తా ఉంది. మానవుడు ఒక ఊరికి వెళ్ళిపోతున్నాడు, ఒక ఊరికి ప్రయాణం చేస్తున్నాడు. కనుక ప్రియ సోదరుడు సోదరి, అంటే మానవుడు చనిపోయిన తర్వాత ఏదో ఒక గమ్యానికి చేరాలి. దాని గురించే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. చూడండి దయచేసి ఒకసారి ప్రసంగి 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదంటే అవసాన కాలం, మానవుని యొక్క అవసాన కాలం. వృద్ధాప్యలోకి వెళ్ళినప్పుడు చనిపోయే టైం దగ్గర వస్తున్నప్పుడు జరిగే పరిస్థితుల గురించి ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు. బలిష్ఠులు వంగుదురు అంటే ముసలివాడు అయిన తర్వాత వంగిపోతున్నాడు, స్టడీగా నడవలేకపోతున్నాడు. విసిరివారు కొద్ది మంది అభివృద్ధి చేత అని చాలించుకుంటే పళ్ళు ఊడిపోతున్నాయి. అందుచేత ఇక తినడానికి బలమైన వస్తువులు నవ్వడానికి అవకాశం లేదు. సరే అండి, అందుచేత తర్వాత ఏంటండి, కిటికీల గుండా చూచువారు కానలేకుందంటే చూపు మాంస్యం వచ్చింది. అందుచేత మరి చూపు సరిగ్గా కనిపించడం లేదు. తర్వాత తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవాలంటే ఈ పాండ్లు ఊడిపోతాయి. ఆ తిరగటి రాళ్ళు అంటే అది విసిరేటటువంటి నవ్విలేటటువంటి పాళ్ళు ఉండవు. అందుచేత దాని పని చాలించుకుంటారు ముసలివాడు. వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కోతకు కుక్కడు లేచును, సంగీతము చేయి స్త్రీలు నాదము చేయవారందరూ నిశ్శబ్దం. అంటే తలుపులు మూయబడతాయంటే చెవులు సరిగ్గా వినిపించు, చెవులు సరిగ్గా వినిపించేంత
నేను వచ్చానంటే మాత్రం ఎవ్వరు పని చేయకూడదు, జాగ్రత్తగా వాక్యం వినాలి. నాకు డబ్బులు వద్దు, మీ చందాలు పాత్రలు నేను రాలేదు, వాక్యం వినాలి. మీరు ఏం చేయాలి? మీరందరూ వాక్యం వినాలి. అది నాకు కావాల్సిన కోరిక. వాక్యం వినకపోతే మేము బ్రతుకు మారు మనసు కాదు. మారు మనసు రాకపోతే అది చేసిన కాడ పెంచి స్వభావం అయిపోతుంది మన హృదయం. ఇక మార్పు రాదు ఈ హృదయానికి. సరే కదండి. అదే చేత అటువంటి స్థితి రాకుండా మీరు దేవుని వాక్యం వినాలి. ప్రభు గారి మీకు మనం వచ్చేస్తున్నాను కనుక ఇంకేమన్నాడు? ఎత్తు చోట్లకు భయపడుదు, మార్గములయందు భయంకరమైనవి కనబడును, వాదము వృక్షము పువ్వులు పోయిన వాదము వృక్షము తెల్లటి పువ్వులు పూస్తుంది, అలాగే ముసలవాణి కథ కళ్ళిపోతుంది, తేలిపోయిపోతుంది, విడత బరువుగా ఉండును. విడత బరువుగా ఉంటుందంటే మనవాళ్ళు మనవరాండ్రు ఎత్తుకోలేడు, ముసలవాడు మొయ్యలేడు కదండి. విడత బరువుగా ఉంటుంది, బుడసరకాయ పగులును, ఒకడు తన నిశ్చయమైన ఉనికి పట్టుకున్నాడు, నిశ్చయమైన ఉనికి పట్టుకెళ్ళిపోతున్నాడంటే మానవుడు కనుక ఒక నిశ్చయమైన ఉనికి పట్టు, అది ఊరికిపోయే త్రోవ ఎరుగని వారై అన్నాడు. కనుక నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం నరకం రెండే మార్గాలు ఉన్నాయని ప్రభు చెప్పారు. ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2 మార్గాలు ఉన్నాయండి. నీకు ఇంకా తెలియలేదు అంటే నీ హృదయ మనోనేత్రం వెలిగించబడలేదు కాబట్టి ఈ ఆధ్యాత్మిక విషయాలు నీకు అంతుపడుతూ ఇప్పుడు కనుక ప్రియ సోదరుడా సోదరు, క్రీస్తు రక్తములు మీ హృదయాలు కడగబడినప్పుడు మీ హృదయ మనోనేత్రం వెలిగించబడుతుంది. అప్పుడే ఆత్మీయ విషయాలు నీకు అర్థం అవుతాయి. అంత పర్యంతం నీకేమీ అర్థం కాదు. ఎంఏ చదివిన వాడు కూడా ఏమీ అర్థం కాదు. కనుక ప్రియ సోదరుడా సోదరు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆత్మీయ జ్ఞానం అవసరం, దైవ శక్తి అవసరం. దేవుని ఆత్మ నీలో ఉంటేనే కానీ ఈ గ్రంథాన్ని నువ్వు మరి అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆత్మీయ గ్రంథం కనుక ప్రియ సోదరుడా సోదరి, 2 మార్గాలు ఉన్నాయి. ఇర్మియా రాసిన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రజలతో నీవిట్లనము యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. చూసారు కదండి, జీవ మార్గం మరణ మార్గం 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి పరలోకం, రెండవది నరకం మనం చనిపోయిన తర్వాత. ప్రియ సోదరుడా సోదరి, మళ్ళా కుక్క జన్మ, పిల్లి జన్మ, పూర్తి జన్మ, పంది జన్మ ఈ మాట నమ్మొచ్చు. ఒక పందిని చూపించి ఇదిగో మీ తాత ఈ పంది వచ్చాడంటే నువ్వు నమ్ముతావా? ఎవరు నమ్ముతారండి? పడిని లెంపగా పడతావు. ఎలా మా తాత పంది అంటావు చెప్తాడు. నువ్వు పాపం అంటే ఆ పంది నీ తాత నీ పంది వచ్చాడని చెప్పడానికి గురి చేయడానికి ఆధారాలు ఇవి కూడా లేవు. అందుచేత ప్రియ సోదరుడా సోదరి, పంది లేక పుట్టింది, కోతి లేక పుట్టింది, కుక్క లేక పుట్టింది, మనిషి లేక పడుతున్నాడు. కనుక ప్రియ సోదరుడా సోదరి, మానవుడు చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయని ప్రభు చెప్తున్నారు. ఒకటి జీవ మార్గం, రెండవది మరణ మార్గం. అదే పరలోకం నరకం 2 మార్గాలని. 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. కనుక మీకే మార్గం కావాలో కోరుకొని జీవించమంటున్నాడు దేవుడు. జీవ మార్గం, మరణ మార్గం, ఆశీర్వాదం, శాపం నేను మీ ఎదుట ఉంచి ఇదిగో భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. నీకే మార్గం కావాలో అది కోరుకొని జీవించమన్నాడు. కనుక ప్రియ సోదరుడా సోదరి, నీకే మార్గం కావాలో ఎక్కడ నిశ్శబ్దమును అనుభవించడానికి దాటి వెళ్ళిపోతున్నాం ఈ లోక మరి జీవిత యాత్ర ముగించి. కనుక నేను ఇక్కడే ఆలోచన చేసుకోవాలి. ఈ స్థానం విడిచిపెట్టక ముందే 2 మార్గాలు ఉన్నాయి. నీ ఆత్మ ఎక్కడ నిశ్శబ్దం అనుభవించడానికి సిద్ధం చేస్తున్నావు. నీ ఆత్మ సిద్ధం చేసుకుంటున్నావు. ఆలోచన చేసుకున్నావు. పరలోకంలోనా లేక నరకంలోనా? ఎక్కడ ఈ ఆత్మ నిశ్శబ్దం అనుభవించడానికి సిద్ధం చేసుకుంటున్నావు? సోదరుడా సోదరి, ఈ భూలోకంలో యేసయ్య జీవించిన కాలంలో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ధనవంతుడు లాజరు.
మీద భోజనం చేస్తూ హంస తూలిక పరుపు మీద పరుండి తాను ప్రతి కాలంలో ఎలాంటి కష్టమైన జరగకుండా బహు సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అయితే ఈ ఇంటి వాకిట ఒక దరిద్రుడు పడి ఉన్నాడు. ఆయన పేరు లాజర్. ఈ లాజర్ తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండటానికి నివాసం లేదు. మరి శరీరం అంతా పురుగుల చేత మొత్తబడి ఆయా సమయాల్లో కుక్కలు వచ్చి తన శరీరం అందున్న పుండ్లు నాకుతూ ఉండేవట. అయితే లాజరు చనిపోయాడు. ఒకనొక దినాన్ని లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు పరలోకం నుండి దేవదూతలు వచ్చి అతను ఆత్మను తీసుకొని పరలోకం వెళ్ళిపోయారట. అక్కడ అబ్రహాం అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని యొక్క రూమి మీద కూర్చొని ఆ దరిద్రుడైనటువంటి లాజర్ విశ్రాంతి అనుభవిస్తున్నాడట. కొంతకాలానికి ధనవంతుడు కూడా చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ అగ్ని జ్వాలల్లో బాధపడుతూ కన్నులెత్తి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని లాజరును చూచి, ఓ తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఈ అగ్ని జ్వాలలో పడుచున్నాను కేకలేస్తున్నాడు. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఈ భూలోకంలో తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండటానికి నివాసము లేదు. మురికిగా పెంటగా కులహీనుడిగా ఎంచబడ్డాడు లాజర్. కానీ కొన్ని శ్రమలు అనుభవించి నీతిని కాపాడుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిగా, యథార్థంగా, భక్తిగా, పవిత్రంగా జీవించినందువలన ఆయన చనిపోయినప్పుడు అదిగో పరలోకం నుండి దేవదూతులు వచ్చి ఆయన ఆత్మను తీసుకొని పరలోకం వెళ్ళిపోయాడు. కనుక ప్రియ సోదరుడా సోదరి, అక్కడ ఒక భక్తుడు ఆయన పేరు అబ్రహాం. ఆయన రొమ్ము మీద కూర్చొని ఈ దరిద్రుడి లాజరు ఆనందం అనుభవిస్తున్నాడు. కొంతకాలానికి ధనవంతుడు కూడా చనిపోయాడు. సరండి, చనిపోయినప్పుడు ఎక్కడ పోయాడు? అతను పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎంతో బాధ అనుభవిస్తున్నాడని చెప్తున్నాడు. యాతన పడుతున్నాను అన్నాడు. సరండి, కనుక ప్రియ సోదరుడా సోదరి, తినడానికి ఆహారానికి లోటు లేదు, కట్టుకోవడానికి వస్త్రానికి లోటు లేదు, ఉండటానికి మరి గృహానికి లోటు లేదు. కాకినాడలో బిల్డింగ్స్, మరి ఢిల్లీలో బిల్డింగ్స్, కల్కత్తాలో బిల్డింగ్స్, బాంబేలో బిల్డింగ్స్, ఎక్కడ పడితే అక్కడే బిల్డింగ్స్ ఆయనకి ఉన్నాయి. కనుచూపు మేర దూరంలో కనబడుతున్నటువంటి ఆ పొలాలన్నీ ఆయనవే. గొప్ప ఆస్తిపరుడు, చాలా గొప్ప ఆస్తిపరుడు. ప్రియ సోదరుడా సోదరి, అన్ని అంతస్తులు కలిగిన వాడు. కానీ దేవుని మర్చిపోయి జీవించాడు. ఎలా జీవించాడు ఆయన? దేవుని మర్చిపోయి జీవించాడు. అందుచేత పాతాళ లోకానికి దిగిపోయాడు. ఎక్కడికి? చూడండి, కీర్తన గ్రంథం 9:17. దుష్టులు దేవుని మరచు జనులందరూ మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. పాతాళమునకు దిగిపోదురు. ఎవరండి? దుష్టులు, దుష్ట కార్యాలు చేసేవారు. ఎలాంటి కార్యాలు? ఆ దుష్ట కార్యాలు చేసేవారు. త్రాగుడు త్రాగేవారు, బూతులు ఆడుకునేవారు, సినిమాలు చూసేవారు, కోడి పందాలు ఆడుకునేవారు, పేకాట్లు ఆడుకునేవారు, త్రాగుడు, వ్యభిచారం, వడ్డీ వ్యాపారం, లంచగొడ్డుతనం, ఇలాంటివి చేసేవారు. దుష్ట కార్యాలు, దేవునికి ఇష్టం కాని కార్యాలు, దుష్ట కార్యాలు చేసే దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎక్కడ దిగిపోతారు? పాతాళానికి దిగిపోతారటండి. కనుక ప్రియ సోదరుడా సోదరి, ధనవంతుడు అన్ని అంతస్తులు కలిగి ఉన్నాడు కదండి. కనుక ఆయన అంత్యక్రియలు చాలా ఘనంగా చేయబడ్డాయి. ఇవో బోర్డంత బంధు బలగం ఉంది, చాలా ఆస్తిపాస్తులు కలవాడు. కనుక ఆయన చనిపోయినప్పుడు వేలాది ప్రజలు ఆ భూస్థాపన కార్యక్రమానికి వచ్చారు అంత్యక్రియలు జరిపించడానికి. ఇదండి, ఇందిరా గాంధీ అమ్మ చనిపోయినప్పుడు, మరి ఎవరండి, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు, అలాంటి నాయకులు చనిపోయినప్పుడు వేలాది ప్రజలు అక్కడికి వచ్చినట్లుగా ఇంకో టీవీలో మీరు అందరూ చూసే ఉంటారు. కనుక ప్రియ సోదరుడా సోదరి, అలాగే ధనవంతుడు చనిపోయినప్పుడు కూడా అదిగో ఆఫీసుల మీద సగం సగం జెండాలు దింపేశారు, స్కూల్స్ అన్ని కట్టేశారు, దుకాణాలన్నీ మూసేశారు. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఎంతో సానుభూతి చూపించారు ప్రజలు. కానీ ఎక్కడ దిగిపోయాడు? పాతాళలోకానికి దిగిపోయాడు. ఎంతో గొప్ప భూస్థాపన కార్యక్రమానికి వేలాది ప్రజలు వచ్చి కార్యక్రమాలు జరిపించారు. కానీ అతడు దేవునికి అనుగుణ్యంగా జీవించలేదు. దేవునికి అనుగుణ్యంగా జీవించలేదు. చూడండి, దయచేసి సామెతల గ్రంథం
మొదటి అధ్యాయం 32. జ్ఞానము లేని వారు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం ఏమైపోతారు? జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమైపోతున్నారు. చాలా ధనవంతుడు, ఆస్తిపాస్తులు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు, అన్ని అంతస్తులు కలిగిన వాడు, హోదాలన్నీ ఉన్నాయి. కానీ దేవుని మర్చిపోయి జీవించాడు, శరీరానుసారిగా బ్రతికాడు. తన రక్త మాంసములలో ఉబ్బుకి ఉప్పొంగుతున్నటువంటి ఆ పేచులకు దాసుడైపోయాడు. కనుక ప్రియ సోదరుడా, ఈ లోక ధనమే స్వాస్యం అనుకున్నాడు, ఈ లోక భోగ భాగ్యాలే స్వాస్యం అనుకొని ఇష్టానుసారంగా జీవించాడు. కనుక ఈనాడు పాతాళలోకానికి దిగిపోయాడు. ఎక్కడ దిగిపోయాడు? పాతాళలోకానికి దిగిపోయాడు. కనుక ప్రియ సోదరుడా, సోదరి గమనించండి, ఇద్దరు ఇక్కడే జీవించారు ఈ భూలోకంలో. ఆయన పెద్ద భవనంలో బ్రతికాడు, ఈయన దరిద్రుడు ఇంటి వాకిట పడి ఉన్నాడు. కనుక ప్రియ సోదరుడా, సోదరి ఇద్దరు ఈ భూలోకంలో చనిపోయారు. చనిపోయినప్పుడు దరిద్రుడు, అతనికి నాన్న దిక్కు లేదు, బంధు బలగం లేదు. అందుచేత చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ, ఆ శరీరాన్ని, ఆ భౌతిక కాయాన్ని అదిగో మున్సిపాలిటీ వారు పాకి వారికి ఆర్డర్ చేశారు. వారు ఒక చాప తెచ్చి చుట్టేసి తీసుకెళ్లి సమాధి చేసేసారు. అక్కడికి ఎవ్వరూ రాలేదు. అంత్యక్రియలు ఘనంగా జరిపించబడలేదు. సరేండి. గనుక ప్రియ సోదరుడా, సోదరి, కొంతమంది చనిపోయినప్పుడు ఇదిగో డబ్బులు ఎగరేస్తారు, చాలా మంది ఏరుకుంటారు. భోజన ఏర్పాట్లు చేస్తారు, గొప్ప విందులు చేస్తారు. కనుక ప్రియ సోదరుడా, సోదరి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. డబ్బు ఉంది కాబట్టి కనుక దరిద్రుడు, ఎవ్వరూ లేరు. అంత్యక్రియలు ఘనంగా జరిపించబడలేదు. కానీ తాను ప్రతి కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిగా, యథార్థంగా, భక్తిగా, పవిత్రంగా జీవించినందువలన దేవదూతులు వచ్చి అతని ఆత్మను తీసుకొని వెళ్ళిపోయారు. కనుక ప్రియ సోదరుడా, సోదరి, ఆయనేమో పరలోకం వెళ్ళాడు, ఈయన గారు పాతాళలోకానికి దిగిపోయాడు. ఎక్కడ దిగిపోయాడు? పాతాళలోకానికి దిగిపోయాడు. కనుక ప్రియ సోదరుడా, సోదరి, గమనించండి, ధనవంతుడు ఈ భూలోకంలో ఎలాంటి లోటు లేకుండా జీవించాడండి. కానీ దేవుని మర్చిపోయాడు. కనుక ప్రియ సోదరుడా, సోదరి, శారీరానుసారులు, ఆత్మానుసారులు, రెండు తెగల వారు లోకములో జీవిస్తున్నారు. ఎన్ని తెగల వారు? రెండు తెగల వారు లోకములో జీవిస్తున్నారు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. నీవే కావులో చెందున్నావు, ఏ గుంపులో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా, సైతాన్ బిడ్డగా ఉన్నావా? నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాత్రి సమయంలో. ఆలోచన చేసుకో. రెండే మార్గాలు, ధనవంతుడు పోయిన మార్గం, లాజరు పోయిన మార్గం. రెండు మార్గాలు ఉన్నాయి మన ఎదుట. నీకే మార్గం కావాలో ఇక్కడే నువ్వు ఆలోచన చేసుకొని కోరుకొని నువ్వు జీవించాలి ఆ మార్గంలో. సరేండి, అప్పుడు నీకు అది లభ్యం అవుతుంది. అంతేగాని ఇక్కడ చెడుగులో జీవించేసి నేను పరలోకం వెళ్ళిపోతానంటే దానికి అర్థం లేదు. దాన్ని ఎవరు నమ్మరు. మా ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. నేను అంటే ప్రారంభంలో వచ్చే సమయంలో ఉండేవాడు. ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. ఆయన అనేవారు, మరి నేను ఆ సత్యనారాయణ కొండకి వెళ్ళి నేను జీవ ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. ఏం చేయించుకున్నాడు? జీవ ప్రాయశ్చిత్తం చేయించుకున్నారు. అందుచేత నా ఆత్మ నా బొందులో ఉంది. కానీ ఏదో ఒక రోజున అదిగో వైకుంఠం నుంచి పల్లెక్కి వస్తుంది. అప్పుడు నాకు పూలదండలు వేసి నన్ను ఆ పల్లెక్కులు ఎక్కించి వైకుంఠం తీసుకొని పోతారు. నన్ను ఎక్కడ తీసుకుపోతారు? వైకుంఠం తీసుకుపోతారట. సరేండి. కనుక ప్రియ సోదరుడా, సోదరి, వైకుంఠం పోవడం అంటే అంత సులువైన పనా? పరలోకం పోవడం అంటే అంత సులువైన పనా? నువ్వు జీవ ప్రాయశ్చిత్తం, డబ్బు ఉంది కాబట్టి జీవ ప్రాయశ్చిత్తం చేయించేసుకున్నావు. మరి పేదవాడు నీకులాంటి వాడికి, నాకులాంటి వాడికి పరలోకం ఎలా దక్కుతుందండి? ఎలా దక్కుతుంది? కనుక ప్రియ సోదరుడా, సోదరి, జీవ ప్రాయశ్చిత్తం చేయించేసుకున్నాడు. చొట్ట పీకులు పోయాయా? లేదు. వడ్డీ వ్యాపారం పోయిందా? లేదు. ఆ నోట్ నుంచి బూతులు పోయాయా? ఏమీ లేదు. అండి, జీవితంలో పరిశుద్ధత లేదు, జీవ ప్రాయశ్చిత్తం అయిపోయింది. కానీ జీవితంలో మాత్రం మార్పు లేదు. ఏం లేదండి? మార్పు లేదు. కనుక ప్రియ సోదరుడా, సోదరి, జాగ్రత్తగా విను దేవుని మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. దేవుని రాజ్యము దేవుని రాజ్యము మాటలతో కాదు మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. శక్తి. దేవుని రాజ్యం ఎలాంటిదండి? శక్తి. మాటలతో కాదు, మాటలు తేలిపోయేది కాదు. దేవుని రాజ్యం అంటే దక్ష మాటలు చెప్పేసి తేలిపోయేది కాదు, డంబపు మాటలు పలికి తేలిపోయేది కాదు. సరే కనుక ప్రియ సోదరుడా సోదరి, ఇక్కడ మన ఒక పాట పాడాడు బ్రదర్. చూస్తున్నాడమ్మా యేసు చూస్తున్నాడు చెల్లి నీవు చేసే పనులన్నీ. ఆ తర్వాత వచ్చును నీవు లెక్క అడుగుతాడమ్మా, లెక్క అడుగుతాడు. సరే అండి, తీర్పు రోజు ఒకటి వస్తుంది, అక్కడ లెక్క అడుగుతాడట మన జీవితాన్ని గురించిన లెక్క. కనుక ప్రియ సోదరుడా సోదరి, నేను బోధించానండి, నేను బోధిస్తున్నాను. మరి ఈ బోధ ప్రకారంగా నేను జీవించకపోతే మీరేమంటారు? మీరేమంటారండి నన్ను? నా వెనకాతలు చదువుతారు, ఇతను బోధ ప్రకారంగా జీవిస్తున్నాడా లేదా? అవునా? నేనే చుట్టల కాల్చి నేను చుట్ట కాల్చొద్దంటే ఒప్పుకుంటావా? నువ్వు కాల్చడం మానేసే పెట్టయ్యా నాకు చెప్పడానికి అంటావు. అందుచేత వేషధారి నీ కంట్లో నా దూలము నెంతక సహోదరుని కంట్లో నలుసుని చూపిస్తాను నీకేలా? కనుక ముందు నా కంట్లో దూలం ఉంది, అది నేను తీసేసుకుంటే అప్పుడు నీ కంట్లో నా నాలుసు నాకు తేటగా కనిపిస్తుంది. అందుచేత ప్రియ సోదరుడా సోదరి, చెప్పేవాడిని నేను ముందు మార్పు చెందాలి, నేను ముందు క్రీస్తుని కలిగి జీవించాలి. నేను కలిగి జీవిస్తేనే క్రీస్తుని నీకు చూపించగలను. కానీ మాటలతో కాదు క్రీస్తుని చూపించడం అంటే, క్రియలతో చూపించాలి. ఏంతో చూపించాలి? క్రియ. సరేండి, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కనుక ప్రియ సోదరుడా సోదరి, మాటలతో క్రీస్తుని చూపించలేదు. పరలోక రాజ్యం అంటే మాటలు తేలిపోయేది కాదండి, మాటలు తేలిపోయేది కాదు. దేవుని రాజ్యం శక్తి, శక్తివంతమైన భక్తి జీవితం కావాలి. లేకపోతే అంత సులువుగా పరలోక రాజ్యం వెళ్ళిపోలేదు. కనుక ప్రియ సోదరుడా సోదరి, రెండే మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు? దేవ మార్గం, మరణ మార్గం. ఏ మార్గానికి వెళ్ళిన వాడు ఆ మార్గంలో యుగాయుగములు జీవిస్తాడు. ఆత్మకు సావు లేదు, ఆత్మకు సావు లేదు. సమాధి కార్యక్రమం ఇక్కడ ఈ శరీరానికి, కానీ ఆత్మకు కాదు సమాధి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మన్నేది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కనుక ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. ఈ శరీరం మంటి నుంచి వచ్చింది కాబట్టి మంటిలో కీట్ చేస్తారు. అర్ధగంట సమయం ఉంటే కాంపు కొడుతుంది ఈ శరీరం. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఆత్మ వెళ్ళిపోతుంది. కనుక దేవుడు అక్కడ మనం లెక్క అడుగుతానంటున్నాడు. ఏమడుగుతాడు? మనం ఏ దేవునికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్త మరుగులేక ఏటగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఏటగా కనబడుతున్నది అని వాక్యం బోధిస్తా ఉంది. కనుక ప్రియ సోదరుడా సోదరి, అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు లెక్క అడుగుతాడు. అందుచేత ప్రియ సోదరుడా సోదరి, ముందు మనం చూసుకోవాలి, మన జీవితం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి జీవితం వారే జాగ్రత్త పరుచుకోవాలి, ఎవరి నీతిని వారు కాపాడుకోవాలి, ఎవరి నీతిని వారు కాపాడుకోవాలి. కనుక ముందు అది నువ్వు చేయవలసిన పని. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఇతరుల కోసం కాదండి, ముందు నేను స్థిరపడాలి. సరే, ముందు నేను బాగుపడాలి. అప్పుడు నీవు నా ప్రార్థన వల్ల నీవు బాగుపడతావు, నా సాక్ష్యం వల్ల నీవు బాగుపడతావు. నాలో సాక్ష్యం లేకపోతే నా సాక్ష్యం ఇతరులకేం పనికిరాదు, ఇతరులకేమి కూడా. సమరస్త్రీ ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పినప్పుడు ఆ సమరయ పట్లస్తులు అందరూ ప్రభు దగ్గరికి వచ్చేసారు. సరేండి, కనుక ప్రియ సోదరుడు ఇంత బాగు చేయలేదు. ఆమె గంటల కొద్ది నిలబడి బాగు చేయలేదు, కానీ ఆమె ఒకప్పుడు వ్యభిచారంలో జీవించింది. వ్యభిచారంలో జీవించి 5 భర్తలతో నువ్వు జీవిస్తున్నావు ప్రభు చెప్పాడు కదా. కనుక ఇప్పుడు ఆమె జీవితంలో గొప్ప మార్పు కలిగింది. అందుచేత ప్రియ సోదరుడా సోదరి, ఆ మార్పును బట్టి ఆమె మాటలను బట్టి అందరూ ప్రభు దగ్గరికి వస్తున్నారు. కనుక నీకు సాక్ష్యం అవసరం,
నీ సాక్ష్యం అవసరం. నీ సాక్ష్యం జాగ్రత్తగా ఉంటే నువ్వు బాగు చేయక్కర్లేదు. అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు నీ జీవితాన్ని బట్టి. తన జ్ఞానాన్ని బట్టి ఒక గొప్ప కోట కట్టాడు. కోట ఫరో యొక్క కుమార్తె కోసం ఒక కోట కట్టాడు. ఆ కోట 13 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు? రాజ్య వైభవానికి తగినట్లుగా గొప్ప డబ్బు హెచ్చించి గొప్ప కోట కట్టాడు. తర్వాత దేవుని మందిరం కట్టాడు. దేవుని మందిరం 7 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు? గొప్ప జ్ఞాని, వర్ణించలేనటువంటి జ్ఞానం. దేవుని మందిరంలోకి వెళ్తే అంతా బంగారంతో పొదిగిస్తాడు. ఎక్కడ చూసినా బంగారమే. సామాన్యమైన ఆలయం కాదు, ప్రపంచంలో అటువంటి ఆలయం ఇక చూడలేము. కనుక ప్రియ సోదరుడా సోదరి, రాజ్యం కట్టాడు, కోట కట్టుకున్నాడు, దేవుని మందిరం కట్టాడు, కానీ తను తాను కట్టుకోలేదు. తను తాను అందుచేత స్త్రీలోలుడై ఏమైపోయాడు? పాపంలో పతనమయ్యాడు. ఇదిగో వాక్యం చరిత్ర చదువు చూసుకో. కనుక ప్రియ సోదరుడా సేవ కాదు ఇప్పుడు. దాన్ని ముందు జీవితాన్ని కాపాడు. నన్ను నేను కట్టుకోవాలి. నేను క్రీస్తులో ఉండి ఊడిపోయినట్టే, ఆయన ప్రేమ గల కౌగుట్లో జారిపోయినట్టే. నీకు నేను చేసేది ఏముంది? కనుక నన్ను నేను కాపాడుకోవాలి. నన్ను నేను ముందు నా సాక్షి కాపాడుకోవాలి. కనుక ప్రియ సోదరుడా సోదరి, దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తి. ఎలాంటిదండి అది? శక్తి. అందుచేత జీవ ప్రాచ్యత్వం చేసుకున్నానండి, నీకు వెళ్ళిపోతానండి వైకుంఠం అనుకుంటున్నాడు ఆయన గారు. అంత సులువైన పని కాదండి. కనుక ప్రియ సోదరుడా సోదరి, మారు మనసు పొందుకున్నావా? మారు మనస్సు, నీ పాపం మీద నీకు జయ జీవితం కలిగిందా? క్రీస్తు రక్తములో నా పాపములు కడగబడినవి అని చెప్పగలిగే ఆత్మ నిశ్చేత నిర్ధారణ నీకుందా? నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాత్రి సమయంలో. ప్రియ సోదరుడా సోదరి, లాజర్ ధనవంతుడు ఈ భూలోకంలోనూ జీవించారు. ఈ భూలోకంలో జీవించారు. ఇద్దరు ఈ భూలోకంలోనే చనిపోయారు, మరణించారు. మరణించినప్పుడు వారి భౌతిక శరీరాలు ఇక్కడే భూస్థాపన చేయబడ్డాయి. ఒక ఆయనకి భూస్థాపన కార్యక్రమం అంత్యక్రియలు ఘనంగా జరిపించబడలేదు. ఒక ఆయన ధనవంతుడు కాబట్టి బోర్డు పేరు ప్రఖ్యాతులు గడించాడు కాబట్టి, బంధు బలగం ఉంది కాబట్టి, ధనవంతుడు కాబట్టి, విద్యావంతుడు కాబట్టి, అన్ని అంతస్తులు ఉన్నందువలన అతనికి అంత్యక్రియలు చాలా ఘనతగా జరిపించబడ్డాయి. కానీ వారి యొక్క మార్గాలు వేరైపోయాయి. ఆ దరిద్రుడు పరలోకం వెళ్ళిపోయాడు, ఈ ధనవంతుడు పాతాళలోకానికి దిగిపోయాడు. కారణం వారి భూలోకంలో జీవించిన జీవితాన్ని బట్టి ఆ మార్గాలు వారికి ఏర్పాటయ్యాయి. కనుక ఇప్పుడు ఏ మార్గంలో నడుస్తున్నావో ఒక్కసారి చెప్పండి మీరందరూ. నీవే మార్గంలో నడుస్తున్నావో నేను ప్రశ్నిస్తున్నాను ప్రభు నామంలో. లాజరు పోయిన మార్గంలో ఉన్నావా, లేక ధనవంతుడు పోయిన మార్గంలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తారంటే నీకు కుదరదు. నీకు కుదరమంటే కుదరదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తరుణం ఇక్కడే. వెనక ముందుగా అందరం దాటి వెళ్ళిపోతాం. అందరం ఈ భూలోకం నుంచి దాటి వెళ్ళిపోతాం. ఇది ఆదాము నుంచి వచ్చినటువంటి పాపాన్ని బట్టి ఏలుతున్న మరణం. ఇది శారీర సంబంధమైన మరణం. శారీర సంబంధమైన మరణం. ఇది నిద్రావస్థ లాంటిది. మళ్ళా ఒక్కనాడు సమాధి నుంచి నువ్వు లేచి శరీరంతో లేచి క్రీస్తు యొక్క న్యాయపీఠం నిలబడవలసిన దినం రాబోతుంది. అప్పుడు శరీరంతోనే నీవు వెళ్ళి నరకంలో పడతావు. సరేండి. కనుక ప్రియ సోదరుడా సోదరి, మరి ఎలాగుంది నీ బ్రతుకు? ఆలోచన చేసుకో. రెండే మార్గాలు, జీవ మార్గం, మరణ మార్గం. పరలోకం అంటే సామాన్యమైనది కాదు. దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన రాజ్యం కూడా పరిశుద్ధ రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే మరి ఎలాంటి వారు ప్రవేశిస్తారండి దేవుని రాజ్యంలో? ఎలాంటి వారు ప్రవేశించారండి? కొన్ని మాటలు చదివించాను, దయచేసి ఒకసారి నన్ను క్షమించాలి. ఒకవేళ ప్రసంగం ఎక్కువైందని మీరు సుఖాలు చెందొద్దు. ఈ మాటలు మళ్ళీ నీకు దొరకమంటే ఇదిగో ఇక్కడికి 1000 రూపాయలు ఇస్తానంటే రమ్మంటే రాను మీ దగ్గరికి. సరేండి. కనుక ఇంకా నాకు ప్రార్థనలు చాలా ఉన్నాయి. సరేండి. నాకు రెస్ట్ లేదు, నా కంఠానికి రెస్ట్ లేదు. సరేండి. కనుక ఎన్నో కోటాలు చేస్తా ఉన్నాను ఇప్పుడు. కనుక నా స్వరం అంతా పోయింది. కనుక ప్రియ సోదరుడా సోదరి, అయినప్పటికీ దేవుని యొక్క కృప మీ మధ్యకి రావడం ఈ సమయం. అందుచేత మరి కొన్ని మాటలు దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరదని నీకు తెలియదా? ఎవరండి? అన్యాయస్తులు. అన్యాయం గురించి చెప్పాలంటే బోల్డ్ అన్న మాటలు ఉన్నాయి.
కనుక ప్రియ సోదరుడా సోదరి అదిగో పునాదురాలు కలిపేస్తూ ఉంటారు. సరే నాకు ఇంతవరకు ఉందంటే పోట్లాట్లు ఇప్పుడు దెబ్బలాట్లు. కనుక ప్రియ సోదరుడా భూ సంస్కరణ వచ్చింది కదా, గవర్నమెంట్లోనే వచ్చింది. అందుచేత ఇప్పుడు అది పోట్లాట్లు ఆడుకుంటున్నారు ఇప్పుడు మానవులు. కనుక అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి దారులైనను ఆరాధికులైనను వ్యభిచారులైనను ఆడంగి తనము కలవారైనను సంయోగులైనను దొంగలైనను లోభులైనను రండి త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మేము వెళ్ళిపోతామంటే పరలోక రాజ్యం అంటున్నారు. అందరికంటే ముందు అంటే వెళ్ళిపోతారు. అదిగో త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారని దేవుని వాక్యం చెప్తుంది. సరే, జారులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోచుకుని వారైనను అన్యాయస్తులైనను దేవుని రాజ్యమునకు వారసులు కనుక ప్రియ సోదరుడా సోదరి ఎలాగెళ్ళిపోతావో దేవుని రాజ్యానికి నాకు తెలియదు. కనుక ప్రియ సోదరుడా సోదరి నేను ఒకప్పుడు ఒక ఊరికి వెళ్ళాను. అది ఓమ్మంగి, మీకు బాగా తెలిసే ఉంటుంది. రాచపల్లి ఓమ్మంగి, ధర్మవరం రాచపల్లి ఓమ్మంగి ఉంది. ఆ ఓమ్మంగి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద లైన్ లార్డ్ ఉన్నాడు, ఆ భూస్వామి. ఆయన గారు అన్నారు కదా, మాస్టర్ గారి దగ్గర ఉన్నాను, అయ్యగారు మీ ఇంటికి ఎవరో వచ్చారట దేవుని సేవకులు, మా ఇంటికి ఒకసారి తీసుకురమ్మన్నారట. అందుచేత ఆయన అన్నాడు కదా ఒక ఉదయకాలం ముందు, అయ్యగారు మా ఊరిలో ఒక పెద్ద లైన్ లార్డ్ భూస్వామి ఉన్నారండి, ఆయన గారు మిమ్మల్ని వారింటికి తీసుకొని రమ్మని కోరారు కాబట్టి వెళ్దామా అన్నారు. మంచిది పెద్ద, తప్పకుండా వెళ్దాం అని చెప్పి ఇరువురం కలిసి అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే సింహద్వారం ఉంది, ఆ తలుపు తీసుకొని మాస్టర్ గారు లోపలికి ఎంటర్ అయ్యారు. ఆయన వెనకాల నేను వెళ్ళాను. అప్పుడు ఆయన పెద్ద బిల్డింగ్ ఇంకెత్తు అరుగు, చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మీద కూర్చొని ఉన్నారు, అరుగు మీద కూర్చొని నాకు నమస్కారం అని చెప్పాను. నమస్కారం బాబు అని చెప్పాను. ఎదురుగుండి ఇంకొక బిల్డింగ్ ఉంది, రెండు సమానమైన బిల్డింగ్ ఒకే పోలికలు ఉన్నాయి. ఆ మధ్యన అంతా గచ్చు పడింది. కనుక ఆ అరుగు మీద ఒక టాప్ వేస్తుంది, ఒక కొత్త టాప్ ఒకటి, దాని మీద కూర్చోండి అని చెప్పారు. అప్పుడు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకొని కూర్చున్న ఆ సమయంలో ఆయన ఆ మత గ్రంథాల నుంచి కొన్ని విషయాలు నాకు బోధించాడు. ఏమిటంటే ఆత్మకును శరీరానికి ఉండే ఆ పోరాటాన్ని గురించి. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరుద్ధంగా పోరాడుతూ ఉంటాయని ఆయన నాకు బోధించారు ఆయన గ్రంథం నుంచి. అయితే కొన్ని సమయం అలాగే విన్న తర్వాత ఎందుకు అప్రయత్నంగా నాకు చాలా దుఃఖం కలిగింది. ఆయన ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుంది అనేటటువంటి పరిస్థితి నాకు తెలిసిపోయింది. అందుచేత నాకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది. నా కన్నీళ్ళు అలా ఒట్ట రాలుస్తాయి. అయ్యగారు ఆగండి అన్నాను. అయ్యగారు ఆగండి, మీరు ఇంతవరకు చాలా చక్కటి విషయాలు బోధించారు, కానీ చాలా సంతోషం. కానీ మీరు బోధించిన మాటల్లో 2 మాటలు మీ బ్రతుకులో సార్థకం చేసుకోలేదు. మీ బ్రతుకులు ఏం చేసుకోలేదు? సార్థకం చేసుకోలేదు. ఏం చేద్దంటే మీరు చుట్ట కాల్స్తున్నారు, మీరు అపవిత్రత కనబడుతుంది. ఇదేముందండి అంటే మీరు చదువుకున్న మాటలు లేకపోతే బట్టిన మాటలు ఎక్కడ విన్నటువంటి మాటలు వల్లించారంతే కానీ మీ జీవితంలో మాత్రం అనుభవంలోకి తెచ్చుకోలేదు వాటిని. సరేండి అని ఇలా కన్నీరు రాలుస్తూ చెప్తున్నాను. చూడండి, మీరు చాలా ధనవంతులు, మీరు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, మీకు కనుచూపు మేరలో ఉన్నటువంటి పొలాలని మీవే, కానీ పరలోక రాజ్యంలో మాత్రం మీకు పాకలేదండి అన్నాను. పరలోక రాజ్యం మీకేం లేదు, పాకలేదు. ఎలా చెప్పాను నేను? ఆయన పొడి మాటలతో చెప్పాడు, కానీ నేను వట్టు ఇలా కన్నీరు రాలుస్తూ ఏడుస్తూ చెప్పాను దుఃఖంతో. ఆయన ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుందని ప్రభువు నాకు తెలియజేశాడు. అప్పుడు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. ఆయన వాస్తవమే బాబుని ఒప్పుకున్నాడు ఆయన. కనుక ప్రియ సోదరుడా సోదరి, నీకెంతో ధనం ఉండొచ్చు, ఈ భూలోకంలో మంచి కులం ఉండొచ్చు, మంచి విద్య ఉండొచ్చు, మంచి పలుకుబడి ఉండొచ్చు, నీకు అన్ని అంతస్తులు ఉన్నాయి, కానీ దేవునికి అనుగుణ్యంగా జీవిస్తున్నావా? దేవునికి ప్రీతికరమైన జీవితం జీవిస్తున్నావా? దేవునికి ఇష్టకరమైన జీవితం జీవిస్తున్నావా? దేవునికి సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నావా? దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ప్రియ సోదరుడా సోదరి, నేను ప్రశ్నిస్తున్నాను.
లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడంతో సులువైన పని మాత్రం కాదు కాదు కాదు. ధనవంతుడైన ఎంతో ధనం ఉంది, కానీ పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి దిగిపోయాడు? పాతాళలోకానికి దిగిపోయాడు. ఆత్మలు వేరైపోయాయి. ఒక ఆయన పరలోకం, ఒక ఆయన పాతాళలోకం. వారు జీవించిన జీవితాన్ని బట్టి ఆ మార్గాలు వేరైపోయాయి వారికి. కనుక నీవు ఇక్కడ జీవించే సమయంలోని దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం ఉంటుండగా ఏ మార్గం కావాలో ఇక్కడే నువ్వు కోరుకొని జీవించాలి. ఇక్కడే నువ్వు కోరుకొని ఏం చేయాలి? జీవించాలి జీవించాలి. చూడండి దయచేసి ఇంకొక మాట చదివి చూస్తాను మీకు. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు పిలుచు ప్రతివాడును లోక రాజ్యములో ప్రవేశింపడు గాని లోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువారే. ఇస్తారండి. ఎవరు ప్రవేశిస్తారండి? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే. ఇదిగో ఆయన చిత్తం అంత ఇందులో ఉంది. కనుక ప్రియ సోదరుడా సోదరి, నేను ఒకప్పుడు కాకినాడ సువార్త చేసుకుంటూ కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్ళి ఒక సాయంకాలం వేళ అలాగూ కోటిపల్లి బ్రిడ్జ్ ఉండింది పూర్వకాలం, ఆ లైన్లోకి వెళ్ళాను. సామర్లకోట పోయే లైన్. అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుందని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక తూము ఉంది. ఆ తూము మీద కూర్చొని ప్రభు వాక్యం చదువుకుంటున్నాను. చదువుకునేసరికి ఒక బ్రదర్ వచ్చారు. అలాంత దూరంలో ఆయన గారు కూడా కూర్చొని నా వైపు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఇలా చదువుకొని బైబిల్ అలాగా విడిచి అలా చూశాను. అప్పుడు ఆయన అంటాడు కదా, అయ్యా మీరెవరో కనుక్కోవచ్చా అన్నాడు. తప్పులేదు బ్రదర్, కనుక్కోవచ్చు. మీరెవరండి అన్నాడు. నేను యేసు ప్రభు వారు సువార్త ప్రకటించి సువార్త సేవకునండి, గ్రామాల వెంబడి వెళ్ళి నేను సువార్త బోధిస్తాను. అవునండి, మీ యొక్క వైఖరి అది చూసేసరికి మీ సేవకులను అనుకున్నాను. సరే మిమ్మల్ని ఒక మంచి ప్రశ్న అడగాలనుకుంటున్నాను, దానికి జవాబు చెప్పాలన్నాడు. మంచిది బ్రదర్, దేవుడు నాకు తెలియచేస్తే నేను చెప్తాను సమాధానం అన్నాను. అప్పుడు ఒక వ్యక్తి 4 రోజులు భోజనం లేకుండా ఉన్నాడండి. అతను దొంగతనం చేశాడు. మరి అది పాపమా అన్నాడు. అప్పుడు అన్నాను కదా, కేవలం పాపం బ్రదర్. అతనికి భోజనం లేకపోతే ఎవరైనా అడుక్కుంటే వారి హృదయంలో దేవుడు ప్రేమ కలిగిస్తే అనా బేడ ఏదో పావుల డబ్బులు వారు ఇస్తారు. కానీ దొంగతనం చేస్తే అది నేరం. అదేమిటండి? అది నేరం. పాపం వెంబడి అవమానము వచ్చును. పాపం చేస్తే దాని వెంబడి ఏమొస్తుందండి? అవమానం వస్తుంది. నేను సచివారం అనే ఊరు సువార్తకి వెళ్ళిపోతున్నాను, బస్సులో వెళ్తున్నాను. అప్పుడు తుని దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ సీట్లో ఉన్నటువంటి కష్టాన్ని ఏం చేస్తున్నాడు, ఒక ఆయన గారు ఏం చేస్తున్నాడు, గుద్దేస్తున్నాడు గట్టిగా. గుద్దేస్తున్నసరికి ఆ సీట్లో చుట్టూ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు, నువ్వెందుకు కొట్టావు అని అడగటం లేదు. వారు కూడా గుద్దేస్తున్నారు ఆయన గారిని. వారు కూడా ఏం చేస్తున్నారు, గుద్దేస్తున్నారు. ఆ ఎడాపెడ లంపకాయలు వాయించేస్తున్నారు, పాపంతో పడుతున్నారు. అయ్యయ్యో ఎందుకు ఇలా కొట్టేస్తున్నారని చెప్పి నాకు చాలా జాలి కలిగింది. ఏమిటని అనుకునేసరికి ఆ డ్రైవర్ టక్కన బస్సు ఆపేశాడు. ఆపేస్తే డోర్ తీశారు. ఆ డోర్ తీసేసి అరే పారా అంటున్నారు. అతను బయటికి పమ్మన్నారు, క్షమించండి. అప్పుడు అతను సొట్టగా నడుస్తున్నాడు. పాపం కాళ్ళు సరిగ్గా లేవు, కుంటి కాళ్ళు. ఏమిటా అసలే కుంటివాడు. అందుచేత బాబు నేను పని పాటు చేసుకోలేను, నా కాళ్ళు సరిగా లేవు అని అడుక్కుంటే వారు ఎవరైనా డబ్బులు ఇస్తారు కదండి. ఆ ప్రక్కన్న వాడు జోబులో చెయ్యి అంచేత తడి తగిలిన గప్పును పట్టుకొని వాడు పట్టడం మొదలు పెట్టాడు అనమాట. ఇతర పాపం వెంబడి ఏమొచ్చింది, అవమానం వచ్చింది. వ్యభిచారణ చేర్చుకుంటారు కానీ దొంగోడు మాత్రం ఎక్కడా చేర్చుకోరు. మీకు అలాంటి విషయాలు చెప్పాలని బోల్డ్ చెప్పగలను. కనుక ప్రియ సోదరుడా సోదరి, పాపం వెంబడి అవమానం వచ్చింది. అడుక్కుంటే పాపం కాదండి, మరి దొంగిలిస్తే రండి. చిన్నదానికైనా శిక్ష ఉంది, పెద్దదానికైనా. జాగారా గారి ఇంట్లో పడి 10,000 ఎత్తుకొచ్చినా దొంగతనం అన్నారు. నీ జోబులో అనకాసులు దొంగిలించినా దొంగతనమే అన్నారు. రండి. కనుక ప్రియ సోదరుడా సోదరి, బ్రదర్ నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పు అన్నాను. మంచిదన్న. ఇప్పుడు వెళ్ళిపోతావు, చీకటి పడింది, మరి అదిగో పోలీస్ జంక్షన్ దగ్గరికి వెళ్తావు, అప్పుడు నువ్వేం చేస్తావు బ్రదర్ అన్నాను. నాకు సైకిల్కి లైట్ లేదండి, అందుచేత టౌన్ రూల్స్ ప్రకారంగా నేనేం చేస్తాను, ఫర్లాంగ్ దూరంలో ఉంటుండగానే దిగి నడుస్తానండి అన్నాడు. ఏమి ఎందుకు నడవాలి, మరి సైకిల్ మీద పాకూడదా, ఎక్కుకుంటాను.
అప్పుడు ఏం చేస్తారు తెలుసా పోలీసు, బాబు నాది ఏవి నగరం అండి, నాది పల్లెటూరు అండి, నాకు రూట్స్ ఏం తెలియవండి అంటే, ఏయ్ నువ్వు టౌన్లోకి వచ్చావు కాబట్టి టౌన్ రూల్స్ తెలుసుకొని నడవాలి, నడు స్టేషన్కి అంటాడు. అవునండి, అందుచేత టౌన్ రూల్స్ నీకు తెలుసు కాబట్టి టౌన్ రూల్స్ నువ్వేం చేస్తావు, ఓబే విధేయత చూపించావు, పోలీసులు చూడగానే ఇక్కడే దిగిపోయావు. అలాగే దేవుని యొక్క రాజ్యానికి ఇదిగో చట్టం, దేవుని రాజ్యానికి ఇది చట్టం. ఇందులో అదిగో కొండ మీద దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. నరహత్య రాదు, దొంగిల రాదు, వ్యభిచరించరాదు, ఇలాంటి ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. చక్రవర్తికైనా ఇదే చట్టం, నా తండ్రికైనా ఇదే చట్టం, నా తల్లికైనా ఇదే చట్టం, నాకైనా ఇదే చట్టం, మన అందరికీ ఇదే చట్టం. దీని ప్రకారంగా జీవితం పరలోకమందున్న ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. కనుక దీని ప్రకారంగా చేస్తున్నావా? దీని ప్రకారంగా నువ్వు జీవించాలంటే ఇందులో మారు మనసు ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అది అక్కడికి రావాల్సిందే, మొదటి మెట్టికి రావాల్సిందే. కనుక ప్రియ సోదరుడా సోదరి, క్రైస్తవుడు అయినంత మాత్రం చేత పరలోక రాజ్యం వెళ్ళిపోవు. ఇలా కూటమి పెట్టించుకున్నంత మాత్రం చేత నువ్వు పరలోక రాజ్యంలో వెళ్ళిపోవు. నీకేం కావాలి? మారు మనస్సు. ఏం కావాలండి? మారు మనస్సు. మారు మనస్సు అందా ప్రియ సోదరుడా సోదరి, మారు మనసు ఉంది. ఇంకెవరు వెళ్ళరండి పరలోక రాజ్యం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపడు. ప్రవేశింపడు. చూసారు కదండి, జాగ్రత్త మండి, అది చాలా పరిశుద్ధ రాజ్యం, గొప్ప రాజ్యం. కనుక ప్రియ సోదరుడు, నిషిద్ధమైనది ఏదైనా అపవిత్రమైనది ఏదైనా నువ్వు చేసినట్లయితే అందులో ప్రవేశించడానికి నీకు వీలు పడదు. అది పరిశుద్ధ రాజ్యం, పరిశుద్ధ రాజ్యం. కనుక ప్రియ సోదరుడా సోదరి, దేవుని రాజ్యం అంటే సామాన్యమైనది కాదు. చూడండి, దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తివంతమైన భక్తి జీవితాలు కావాలి. కనుక నీవు ఎలా జీవిస్తున్నావో నాకు తెలియదు. ఇంకా 22వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. పరలోక పట్టణంలో ప్రవేశించాలంటే వస్త్రాలు ఏం చేసుకోవాలి? ఉదుకు కావాలట. ఏం చేసుకోవాలండి? ఏ వస్త్రం? కాదు, ఈ వస్త్రం కాదు. కనుక ప్రియ సోదరుడా సోదరి, నీ జీవితం అనే వస్త్రం ఉతుక్కోవాలి. కదండి, నీ జీవితం అనే వస్త్రం ఉతుక్కోవాలి. ఇర్మియా వ్రాసిన 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును అడిగి వేసుకొని ఏం చేసుకోవాలి? నీవు రక్షింపబడినట్లు, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో ఉన్న చెడుతనమును కడిగి వేసుకొను. చేసుకోవాలి, కడిగి వేసుకో, శుద్ధి చేసుకోవాలి, తెలిపైపోవాలి. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఎక్కడ శుద్ధి చేసుకోవాలండి? దీన్ని, ఈ జీవిత వస్త్రాన్ని ఎక్కడ శుద్ధి చేసుకోవాలి? ఏమండి, ఎక్కడండి? చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే, అంటే నీతిలో నడిస్తే, అప్పుడు మనము అన్యోన్య సహవాసం, దేవునికి మనకి అన్యోన్య సహవాసం కలిగి ఉంటామట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి
మనల్ని ఏం చేస్తుందండి? ఏంటి పవిత్రులుగా చేసేది? యేసు యొక్క రక్తం కాస్త వెళ్ళి గంగలో మునిగొస్తే పవిత్రులుగా అవ్వలేరు. ఇక్కడండి గయా వెళ్ళి ఆ పుణ్యక్షేత్రం మునిగొస్తే అక్కడ పాప క్షమాపణ దొరకలేదు. అదిగో సముద్రపు తీర్థాలు చేస్తున్నారు కదా, ఇంకా కొంచెం ఉప్పు ఈపు మీద వేసుకొని వస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు స్నానం చేయాలి కదా. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఈ స్నానం నీ ఒంటి మీద మురికే పోయింది కానీ హృదయంలో మాత్రం శుద్ధి రాలేదు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి శుద్ధీకరిస్తుందట, పవిత్రులుగా చేస్తారు. ఎప్పుడండి? 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మతగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఎప్పుడు చేస్తండి? మన పాపాలు మనం ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు. ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. కనుక ప్రియ సోదరుడా సోదరి, ఈ జీవితం అనే వస్త్రాన్ని యేసు రక్తములో మనం ఉతుక్కోవాలి. నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నిత్య జీవమునకు పోవుదురు. గమనించండి, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నిత్య శిక్ష, నిత్య జీవం. నిత్య శిక్ష, నిత్య జీవం. కనుక పరలోకం యుగాయుగములు ఉంటుంది, నరకం యుగాయుగములు
ఉంటుంది. దానికి అంతం అంటూ ఉండదు, దీనికి అంతం అంటూ ఉండదు. ఏ స్థలానికి వెళ్ళిన వారు ఆ స్థలములో యుగాయుగములు జీవిస్తారు. యుగాయుగములు జీవిస్తారు. పరలోకమైతే ఎంత ఆనందం, అది పరలోకమైతే ఎంత ఆనందం. దేవుని ముఖాలను చూస్తూ ఆయన రాజ్యము ఆయన స్తుతిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అదే నరకమైతే ఎంత విషాదకరమైనటువంటి స్థలం, ఎంత ఘోరమైనటువంటి స్థలం, ఎంత భయంకరమైనటువంటి స్థలం. నేను వేదనకరమైన స్థలములో నేను యాతన పడుచున్నాను, నేను యాతన పడుచున్నాను. నా తండ్రి, నాకు ఇంకా భూలోకములు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై ఆ లాజరును ఒక్కసారి నా తండ్రి ఇంటికి పంపించు. యాతన పడుచున్నాను, వేదనకరమైనటువంటి స్థలం కనుక ప్రియ సోదరుడా సోదరి, కట్టిగా చీగట్టి రోదన ఉంటుంది అక్కడ. పండ్లు కొరుకుట ఏడ్పు, పండ్లు కొరుకుట ఏడ్పు, నెమ్మదంటూ నీకు ఉండదు. భయంకరమైనటువంటి స్థలం నరకం. ప్రియ సోదరుడా సోదరి, ఏ మార్గంలో జీవిస్తున్నావు, ఏ మార్గం కావాలని కోరుకుంటావు? ఈ రాత్రి సమయంలో దేవుని సన్నిధి నుంచి వెళ్ళక ముందే ఏదో ఒక మార్గాన్ని కోరుకోవాలి. ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. దయచేసి ఒక్కసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 5-6 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారులు దేని మీద మనసు పెడతారు? శరీర విషయాల మీద మనసు ఉంచుతారట. వారు క్రిస్మస్ పండుగలు కూడా చేసుకుంటారు, ఈస్టర్ పండుగలు కూడా చేస్తారు. కానీ కొంత లోకం, కొంత దేవుడు అంటారు. పూర్తిగా దేవుని వైపు ఉండరు, పూర్తిగా దేవుని వైపు ఉండరు. నామక క్రైస్తవ జీవితం అదేనండి. వారే వేషధారులు. కనుక ప్రియ సోదరుడా సోదరి, పూర్తిగా దేవుని తట్టు ఉండరు, కొంత లోకం కూడా కావాలి. క్రిస్మస్ పండుగలు ఏది చేసినప్పటికీ వారి జీవితానికి మార్పు లేదు. అందుచేత ఎల్లప్పుడూ లోకం వైపే చూస్తూ ఉంటారు. వారు లోకం వైపే చూస్తూ ఉంటారు. వారు శారీర సంబంధులు, శరీరానుసారులు, శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుతారట. కనుక ప్రియ సోదరుడా సోదరి, అదిగో యేసు బాధాల దగ్గర కూర్చొని యేసయ్య నోటి నుంచి వస్తున్నటువంటి ఆ ఆధ్యాత్మిక విషయాలు బోధ వింటూ ఆనందిస్తుంది మరియా. పరలోకం కోసం తన ఆత్మ సిద్ధం చేసుకుంటుంది. మార్త అయితే ఏం చేస్తున్నది? ప్రభు కోసం వంట పనులు చేస్తుంది. ఏం చేస్తుందండి? వంట పనులు చేస్తుంది. ప్రభు కోసమే ప్రయాసపడుతుంది పాపం ఆమె కూడా. కానీ ప్రభు ఏమన్నారు తెలుసా? మార్తా అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనది ఇద్దరండి. మరి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కనుక ప్రియ సోదరుడా సోదరి, మార్త కూడా ప్రభు కోసమే ప్రయాసపడింది. కానీ ఆమె శరీరానుసారి, శరీర విషయాల మీద మనసు పెట్టింది. అందుచేత యేసయ్య మనసులో సంతోషం కలగలేదు. ఇద్దరండి, యేసయ్య మనసులో సంతోషం కలగలేదు. కనుక శరీర సంబంధుల యొక్క పరిస్థితి ఏమిటో 7వ వచనం చదవండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. 7వ వచనం 6వ వచనం మళ్ళీ చదవండి పూర్తిగా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక ప్రియ సోదరుడా సోదరి, శరీరానుసారులు ఏవైపోయారు? నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో ధనవంతుడు ఎక్కడ పోయాడు? పాతాళంలో కనిగిపోయాడు. ఎలాంటి పంట కోసాడు? నాశనం అనే పంట కోసాడు. మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిన. ఎలాగనక తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శారీరము నుండి క్షయము అనే పంట కోస్తాడట. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడట. కనుక ఈ లోక ధనమే స్వాస్యం అనుకొని, ఈ లోక భోగ భాగ్యాలే స్వాస్యం అనుకొని, ఈ లోక వేడుకలే స్వాస్యం అనుకొని
ఈ లోకాధానమే స్వాస్యం అనుకుని రక్త మాంసములు ఉబ్బుకు పొంగుతున్నటువంటి పాపేతులకు దాసుడై ఇష్టానుసారంగా జీవించాడు. దేవుని మర్చిపోయాడు. జ్ఞానము లేని వారు దేవుని ఏవైపోయాడు ధనవంతుడు నాశనానికి పోయాడు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం ఆఖరి వచనం చదువుకుందాం. ఘనత నొంది నుండి ఆ ఘనత నొంది బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నాడు. జంతువులను పోలి ఉన్నారు. చూడండి, ఘనత నొంది బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఇప్పుడు ఎవరు బుద్ధిమంతుడు అండి? లాజరా ధనవంతుడా? ఎవరండి? ఎవరు జ్ఞానం కలవాడు? లాజరు. తినడానికి ఆహారం లేకపోయినా, కట్టుకొని వస్త్రం లేకపోయినా, ఉండటానికి నివాసం లేకపోయినా, ఈ భూలోకంలో కొన్ని శ్రమలు అనుభవించిన నీతిని కాపాడుకున్నాడు. నీతిని కాపాడుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిగా, యథార్థంగా, భక్తిగా, పవిత్రంగా జీవించాడు. కనుక ప్రియ సోదరి ఎవరు జ్ఞానం కలవారంటే మరి లాజరే జ్ఞానం కలవాడుగా కనబడుతున్నాడు. చూడండి దయచేసి ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమందు నడుచుకొనును. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని